ఉటుకూరు పెద్దపాలెం గ్రామంలో 2 రోజుల క్రితం సుగుణ అనే మహిళ కుటుంబ సభ్యుల వరకట్న వేధింపులకు గురి చేస్తుండటంతో భరించలేక బలవన్మరణం చెందిన విషయం తెలిసిందే. దీనిపై పెద్దపాలెం కాపుల గ్రామస్తులు ఏకమై మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాపులు మీడియాతో మాట్లాడుతూ భర్త మామలు బెట్టింగ్లకు బానిసలై గ్రామంలో అప్పులపాలై కట్నం తెమ్మంటూ భార్యను 4 నెలల నుండి చిత్రహింసలకు గురి చేస్తున్నారని అన్నారు. దీన్ని భరించలేక కల్లెపు మందు తాగి భార్య సుగుణ మృతి చెందడం జరిగిందని తెలిపారు. ఇలా జరగడంతో పెద్దపాలెం గ్రామానికి చెడ్డ పేరు వచ్చిందని, దానికోసమే గ్రామ కాపులు గ్రామస్తులందరూ ఏకమై తమ కుటుంబాన్ని గ్రామం నుండి వెలివేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా తాము ఆస్తులను వారికి చెందకుండా మృతురాలు సుగుణ 2 బిడ్డలకు చెందే విధంగా అగ్రిమెంట్ చేయించడం జరిగిందని తెలిపారు. ఇలాంటి సంఘటనలు ఎవరైనా చేస్తే వారికి ఊరి నుండి వెలివేయడమే కాక కఠిన శిక్షలు కూడా విధించడం జరుగుతుందని గ్రామ కాపులు మీడియా ముందు వాపోయారు. ఈ కార్యక్రమంలో పెద్ద కాపు కొండూరు చిరంజీవి, మధ్య కాపు అక్కయ్య గారి నరసింహం, 3వ కాపు శ్రీహరికోట నాగభూషణం, గ్రామ పెద్దలు ముత్యాల పోలయ్య, అడ్డంగారి ఏడుకొండలు, ముక్కెంటి కనకయ్య, మేకల పోలయ్య గ్రామస్తులు పాల్గొన్నారు. మొన్న బుధవారం 9వ తేదీ అమ్మాయి చనిపోయింది. ఈ కలేపు రంగు అనే మందు దాగి ఆ అమ్మాయి అయితే చనిపోయింది. దీనికి మా గ్రామానికి చెడ్డ పేరు వచ్చింది. ఈ గ్రామంలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. మా గ్రామానికి చెడ్డ పేరు వచ్చింది. దీనివల్ల మేమంతా గ్రామం అంతా ఒక కమిటీ వేసి మేము గ్రామం అంతా కూర్చుని చిన్న పిల్లకాయల కాడి నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ కూర్చుని ఒక కమిటీ వేసి ఒక నిర్ణయం తీసుకున్నాము. నిర్ణయం తీసుకుని ఆ పిల్లకాయలు 2 పిల్లకాయలు అతనికి ఆ అమ్మాయి చనిపోయిన అమ్మాయికి మా అబ్బాయికి 2 పిల్లకాయలు, కూతురు కొడుకు. వీళ్ళిద్దరికీ అమ్మ చనిపోయింది కాబట్టి ఈ పిల్లకాయలకైనా న్యాయం చేయాలని మేమంతా ఆలోచించుకుని ఆయనకున్న 2 ఎకరా పొలం, ఆయన ఇల్లు, ఆయన మా గ్రామంలో ఒక 30 సెంట్లు పొలం ఇచ్చున్నారు. గ్రామం మీద కూడా ఈ మొత్తం కూడా తీసి పిల్లకాయలకి ఇద్దామనేసి పిల్లకాయల పేర్ల మీద మేము రాసాము. దానికి మేము అగ్రిమెంట్ కూడా చేసుకున్నాము. చేసి వీళ్ళని ఊరిలో ఇలాంటి వాళ్ళు ఊరిలో ఉండకూడదనేసి మేము కట్టుదిట్టంగా వాళ్ళని ఊరి నుంచి వెలేసాము. ఈ ఉండే వాళ్ళకి ఏ సెంటు లేకుండా వాళ్ళు కట్టుబట్టలతో వాళ్ళని కేసు పాలు చేసాం. వాళ్ళని ఊరిలోకి కూడా రాకుండా వెలేసాం. జరిగిన మ్యాటర్ ఇది. మా గ్రామస్తులు మొత్తం దీనికి చాలా బాధపడ్డారు. ఒక అమ్మాయి చనిపోయింది అని చాలా గ్రామస్తులు మన బిడ్డ అని అందరూ చాలా తపనతో ఆరాటపడ్డారు. దీని గురించి మీరు కూడా మీడియా వాళ్ళు మా గ్రామస్తులు తప్పు, ఈ పాప చనిపోయింది కాబట్టి మా గ్రామస్తులు ఎంత బాధపడ్డారు కాబట్టి మీకు కూడా చెప్పుకుందాం అనేసి మేము మీ మీడియా వాళ్ళని పిలిపించాం. జరిగిన మ్యాటర్ అయితే ఇది. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. నిజంగా చెప్పాలంటే మన మత్స్యకారంలో ఇలాంటి ఘోరం జరగడం ఇదే మొట్టమొదటి అనుకుంటాను. అయితే మా పెద్దవాళ్ళు చాలా బ్యాడ్నే వచ్చింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇలాంటి వరకట్నం కింద హింసించింది మత్స్యకారులు ఏడ కనిపించారు. నాకైతే మొట్టమొదటిగా పెద్దవాళ్ళు కనిపించింది. ఎందుకంటే మేము కూడా దాని తగ్గట్టు ఆ కుటుంబాన్ని బాగా ఖండించి వాళ్ళని మా గ్రామం అంతా చర్య చేసుకుని ఆ కుటుంబాన్ని ఊరి నుంచి బయటకు పంపించాలని కూడా తీర్మానం చేసుకున్నాము. అంటే పెద్దగా చెప్పినట్టు ఈ విధంగా జరిగింది, ముందే జరిగింది, వాస్తవం జరిగింది. కానీ ఈ విధంగా పబ్లిక్ అవడం వల్ల మా పెద్దపాలెంకి చుట్టుపక్కల మా తీర ప్రాంతం వాళ్ళందరూ మాకు చాలా ఇదేంటి ఈ ఊరు ఈ విధంగా చేస్తున్నారు అని అందరూ ఫోన్లు చేసి మమ్మల్ని బాగా బాధ పెట్టిస్తున్నారు. ఎందుకంటే మేము ఇక్కడున్న అమ్మాయిల్ని పక్కన ఊరు తెచ్చుకోవాలా, పక్కన ఉన్న అమ్మాయిని మా ఊరు తెచ్చుకోవాలి. కాబట్టి ఇలాంటి మా సమస్య చాలా వస్తుంది. కాబట్టి ఇదన్నీ మాకు చాలా బ్యాడ్ నేమ్ వచ్చేసింది పెద్దపాలెంకి. ఇదన్నీ మేము కూడా ఆ కుటుంబానికి మంచి చేయాలని, ఎందుకంటే ఆ పుట్టిన పిల్లక పాప ఉంది, ఒక బాబు ఉన్నాడు. వీళ్ళిద్దరికి సరిసమానం న్యాయం చేయాలని మేమంతా గ్రామం అంతా ఒక న్యాయం చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి అంతా తీసుకొని మొత్తం పొలం కానీ ఇల్లు కానీ మొత్తం వాళ్ళ నాన్నకి వాళ్ళ తాతకి ఏ సంబంధం లేకుండా అంత ప్రతి ఒక్క ఆస్తి అంతా వాళ్ళ పుట్టిన కొడుక్కి కూతురికే చెందినట్టుగా మొత్తం ఆస్తి మొత్తం వాళ్ళకే చెందినట్టుగా రాసిస్తున్నాము మేము. ఎందుకంటే మా బావ వాళ్ళ ఊర్లో వచ్చినా కూడా మేము బయటకు పంపించాలని మనతో మాట్లాడి డిసైడ్ చేసుకున్నాం. కాబట్టి మాకు ఎలా బ్యాడ్ నేమ్ వచ్చిందో మేము కూడా ఎలాంటి మంచి శిక్ష వేసి మా గ్రామం కూడా మంచి పేరు తేవాలని, తీర ప్రాంతంలో ఎలాంటి ఎరగకుండా చూడాలని, ఏ గ్రామం కూడా ఎలాంటి శిక్ష చేయకూడదు, ఎలాంటి హింస చేయకూడదని
మా మత్స్యకారులందరూ కానీ మేము కోరుకుంటున్నాము. మేము కూడా దాని తగ్గట్టు చర్య తీసుకొని వాళ్ళకి సరి సమానం న్యాయం చేస్తామని హామీ ఇచ్చాము. అదేవిధంగా ఇప్పుడు కూడా మేము అదేవిధంగా పిల్లకాయలకి మంచి న్యాయం చేస్తున్నాము. మా తప్పు ఏదైనా ఉంటే మాకు క్షమించి ఇలాంటి నిర్ణయం ఏ గ్రామం చేయకుండానని క్షమిస్తున్నాను. నమస్తే, మాది ఊటుకూరు పెద్దపాలెం. మా గ్రామంలో చిన్న సంఘటన జరిగింది. నాగురయ్య, రెండో నాగురయ్య, వాళ్ళ భార్య నర్సమ్మ, భర్త హరికృష్ణ, వీళ్ళ ముగ్గురు వరకట్నం ఏదింపుల వల్ల అమ్మాయిని ఒక 4 నెలల నుంచి వేధిస్తా ఉన్నారు. ఆ అమ్మాయి బాధలు చెప్పుకోలేక నరక వేదన పడింది. దానివల్ల ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక గ్రామస్తులకు చెప్పింది, కొంతమంది చెప్పింది వాళ్ళ బంధువులు కూడా దాన్ని లెక్క చేయలేదు. వాళ్ళ ఇంట్లో ఎవరి మాటలు విన్నందువల్ల వాళ్ళు ఏం చేయాలో ఆ అమ్మాయికి అర్థం కాక ఇంట్లోనే ఉండింది. ఈ వరకట్నం ఏగింపు వల్ల ఈ అమ్మాయి వీళ్ళు ఏం చేశారంటే ఈ క్రికెట్ బెట్టింగ్లు, వాళ్ళ నాయన కానీ వాళ్ళ మామ కానీ వాళ్ళ భర్త కానీ ఈ క్రికెట్ బెట్టింగ్, ఈ 6 బాటిల్ బెట్టింగ్లు కానీ దీనివల్ల వాళ్ళు నష్టం ఒక 10-20 లక్షల దాకా బాకీలు అయిపోయారు. ఈ బెట్టింగ్లు ఆడి బాకీలు అయిపోయి ఈ ఒక 2 ఎకరాల పొలం ఉంటే ఆ పొలం అమ్మేసుకున్నారు. పొలం అమ్ముకున్నందువల్ల ఈ అమ్మాయి కట్నం డబ్బులు కూడా తెచ్చి బెట్టింగ్లు ఆడేద్దామని వాళ్ళు ఆ అమ్మాయిని ఏదించినందువల్ల ఆ అమ్మాయి కట్నం డబ్బు అయితే నేను తీసుకురాలేను, మొగుడిని మనం సపరేట్గా వెళ్ళిపోతే నేను ఆ డబ్బులు అనేది మా అమ్మ నాయన చెప్పి నేను తీసుకొస్తాను, నేను మీ దగ్గర ఉంటే నేను తీసుకురానని చెప్పినందువల్ల వాళ్ళ అత్త, మామ, భర్త ముగ్గురు కలిసి ఈ అమ్మాయిని చిత్రవద చేసి ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేలాగా చేశారు. పిలిపించడం కారణం ఏంటంటే మేము ఇలా ఇబ్బంది పడ్డాం కాబట్టి వాళ్ళకి పిల్లకాయలు కూడా న్యాయం చేస్తున్నామని మా మీడియా ద్వారా తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాం.